కలిగిన వాడై ఉన్నాడు అన్నది మనకు తెలియాలి. అట్టివాడు అనేవాడు ఎట్టివాడో మనకు తెలియాలి. ఎట్టివాడు, ఈ ప్రశ్నకు మనం జవాబు చూస్తాం. ఎట్టివాడు, మార్గము తప్పిపోయేటువంటి వాడు ఎవడు? తనకు తానే శిక్ష విధించుకునేటువంటి వాడు ఎవడు? ఏమి చేస్తే మనము మార్గము తప్పిపోము, ఏమి చేస్తే మనము శిక్ష విధించుకోమో మనకు తెలియాలి. కొన్నివి చేసే ఉంటాయి, కొన్నివి చేయకూడనివి కూడా ఉంటాయి. కొన్ని చేయొద్దు అని చెప్తారు, కానీ వాటిని చేస్తే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానము చాలా కఠినంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో కూడా అలాగే మనకు బోధిస్తుంది. మనము మార్గము తప్పిపోకుండా ఉండాలంటే, మనకు మనమే శిక్ష విధించుకొనకుండా ఉండాలి అంటే మనము జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అట్టివి మనము గ్రహించాలి. అవి మనము గ్రహించకపోతే చాలా నష్టపోతాం. మార్గము తప్పిపోకుండా చూసుకోవాలి. యేసుప్రభు వారు అన్నారు కదా, యేసుప్రభు వారు ఏమన్నారు? యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసు ప్రభు వారు చెప్పినారు నేనే మార్గము అని. అంటే యేసు ప్రభు వారి యొక్క మార్గము తప్పిపోకుండా మనం చూసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని మనం ఏం చేయాలా? తప్పిపోకుండా చూసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని మనము తప్పిపోకుండా చూసుకోవాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. ఇప్పుడు చదవండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి కలిసి చదువుదాం. 6వ వచనం నుండి 9వ వచనం వరకు, 6వ వచనం నుండి 9వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. చాలు. అట్టివాడు అనే మాట దగ్గర మనం ఒక క్వశ్చన్ పెట్టినాం, ఎట్టివాడు అని. అంటే ఎట్టివాడు ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో ఉంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలో మనం ఉన్నామా లేమా అని చెక్ చేసుకోవాలంటే 6, 7, 8 వచనాలు మనము పాటించేవారముగా ఉండాలి. సత్క్రియలను శ్రద్ధగా చేసేవారముగా ఉండాలి. ఏం చేసేవారముగా ఉండాలా? సత్క్రియలను శ్రద్ధగా చేయట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెను. సత్క్రియలు ఏం చేయాలి? మనము శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మళ్ళీ, సత్క్రియ అంటే సా అంటే మంచి, క్రియ అంటే పని, మంచి పని కదా, అంతేనా? అది లోక సంబంధమైంది. మనకు ఒకటే డెఫినేషన్ ఉండాలి. మనం ఏమి చెప్పినా బైబిల్లో డెఫినేషన్ ఉండాలి. సత్క్రియ అంటే నేను చెప్పంటారా? నేను నేర్చుకున్న డెఫినేషన్, బైబిల్లో నేను నేర్చుకున్న డెఫినేషన్. మీరు అంగీకరించారో ఈ వచనం చదివిన తర్వాత మీరు చెప్పండి. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం 6, 7 వచనాలు అందరికీ కలిసి చదువుదామా? ఆదికాండం 4వ అధ్యాయము 6, 7 వచనాలు అందరికీ కలిసి చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయము 6, 7 వచనం. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును.
నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. ఇప్పుడు చెప్పండి, సత్క్రియ అనేటువంటి మాటకు డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు కయ్యను ఏం చేసినాడు? కయ్యను ఏ పని చేసినాడు? తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ముఖాన్ని చిన్నబుచ్చుకున్న తర్వాత ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు? దేవుడు తన యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదని. ఇప్పుడు ఎవరి యొక్క అర్పణ లక్ష్య పెట్టినాడు? దేవుడు తన తమ్ముని యొక్క అర్పణ లక్ష్య పెట్టినాడని. ఇప్పుడు కయ్యను ముఖము చిన్నబుచ్చుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తన తమ్ముని యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టినాడని. రెండవది, తన యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదని. ఇప్పుడు తమ్ముని యొక్క అర్పణ లక్ష్య పెట్టడాన్ని బట్టి ఇప్పుడు కయ్యను ఏం చేసినాడు? తలదించుకున్నాడు. ఏం చేసినాడు? సత్క్రియ అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ ద్వేషము లోపల ఉంచుకొనకపోవడమే సత్క్రియ. ఏ ద్వేషము, చెప్పండి అందరూ, ఏ ద్వేషము లోపల ఉంచుకొనకపోవడమే. ఇప్పుడు కయ్యూనికి ఏముంది లోపల? ఎందుకు ద్వేషం ఉంది? తన తమ్ముని యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టినాడు, నా అర్పణ లక్ష్య పెట్టలేదే. నా తమ్ముని అంగీకరించినాడు, నన్ను అంగీకరించలేదే. ఇప్పుడు తన లోపల ఏముంది? ఇప్పుడు ద్వేషం ఉంది. దేవుని మీద ద్వేషం ఉంది, తమ్ముని మీద కూడా ద్వేషం ఉంది. ఇప్పుడు తన లోపల ఈ సత్క్రియ లేక, ఈ సత్క్రియ తనలో పని చేయక, ఈ సత్క్రియ తన అంతరంగంలో లేకపోవడాన్ని బట్టి, ఈ సత్క్రియ ఇప్పుడు కయ్యను కలిగి ఉండకపోవడాన్ని బట్టి ఇప్పుడు కయ్యను ఏం చేసినాడు? తన తమ్ముడిని చంపేసినాడు. సత్క్రియ గనక లోపల ఉండింటే తమ్ముడిని చంపేవాడా? చంపడు. సత్క్రియ లోపల లేదు కాబట్టి ఏం చేసినాడు? తమ్ముడిని. ఇప్పుడు కయ్యను ఓకే చంపినాడు. ఇప్పుడు మన గురించి ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వరకు కలిసి చదువుదాం. 10 నుంచి 12 వరకు కలిసి చదువుదాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండెను గనుకనే కదా. ఇప్పుడు ఏమి లేదు కయ్యనులో? సత్క్రియ లేదు కాబట్టి ఇప్పుడు తమ్ముని ఏం చేసినాడు? ఇప్పుడు వాస్తవానికి నేను దేవునికి అర్పించేది సరిగా నేను తీసుకురాలేదు కాబట్టి తనను గురించే తాను సిగ్గుపడాలా. అర్థం చేసుకోండి. ఇప్పుడు కయ్యను తెచ్చిన అర్పణ దేవునికి అంగీకారంగా లేదు కాబట్టి ఇప్పుడు ఎవరిని సరి చేసుకోవాలా? నా అర్పణ సరిగా లేదు కాబట్టి దేవుడు నన్ను అంగీకరించలేదు కాబట్టి నేను నా అర్పణను సరిగా తీసుకొని రావలేదు కాబట్టి నా గురించి నేను సిగ్గుపడాలా. తనను గురించి సిగ్గుపడాల్సింది పోయి ఇప్పుడు ఎవరి గురించి ఈయన దుష్క్రియ కలిగి ఉన్నాడు? తమ్ముణ్ణి. ఎందుకంటే తనలో మంచి క్రియలు లేవు. అందుకే తన సొంత తమ్ముణ్ణి, తన రక్తము పంచుకొని పుట్టిన సొంత తమ్ముని ఏం చేసినాడు? నిర్దాక్షిణ్యంగా చంపినాడు. బైబిల్లో రాస్తుంది దుష్టుని సంబంధి. సత్క్రియ ఎవరైతే చేయరో వాళ్ళందరూ కూడా దేవుని సంబంధులు గారు. వారందరూ కూడా ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు. ఈ ఒక్క సత్క్రియ అనేటువంటి ఈ ఒక్క మాటను నిలబెడితే, సత్క్రియ అనేటువంటి ఈ ఒక్క మాట నిలబెడితే ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దుష్టుని సంబంధం తెలిపోతుంది.
ఇంకా కయ్యను గురించి దేవుడు ఎన్నో విషయాలు చూడలే, ఒకే ఒక విషయంతో చూసేసినాడు. సత్క్రియ ముందు పెట్టినాడు. సత్క్రియ ముందు పెడితే ఎవరు సత్క్రియను ఫాలో అయినారు, ఎవరు సత్క్రియను ఫాలో కాలే. ఇప్పుడు హేబేలు కయ్యను ఆడ పెడితే ఒకరేమో సత్క్రియ చేసినాడు, ఒకరేమో సత్క్రియ చేయలే. ఏం జరిగింది చూడండి. అందుకే తీతుతో చెప్పినాడు ఏమనంటే సత్క్రియలను శ్రద్ధగా చేయాలి, సత్క్రియలను శ్రద్ధగా చేయాలి, పట్టుదలతో చేయాలి. శ్రద్ధ అంటే పట్టుదల. సత్క్రియలు చేసే విషయంలో మనం పట్టుదలతో చేయాలా, విసుగకుండా చేయాలా, సనగకుండా చేయాలా. మనం ఏమి చేసినా దేవునికి చేస్తున్నట్లు చేయాలి. ఎందుకంటే సత్క్రియ మనకు బహుమానాన్ని తెస్తుంది. అందుకే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలా. సత్క్రియలు మనం శ్రద్ధగా చేయాలా. సత్క్రియలు మనము శ్రద్ధగా చేయకపోతే క్రియ, ఇప్పుడు మనము క్రియ సరిగా చేయకపోతే మన క్రియల గురించి మనం ఆలోచన చేస్తే మనం అనుకుంటాం ఈ భూలోకానికి మనం ఏమి తేలేదు, ఈ భూలోకం నుంచి మనం ఏమి తీసుకుపోం. నిజమా? నిజమా కాదా? లిల్లెక్క క్రియలు వెంట వస్తాయి. ఇంకేమొస్తాయి వెంట? ఇప్పుడు నేను నేర్చుకున్నది చెప్తా. క్రియలు వెంట వస్తాయి, రైట్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది, వారి క్రియలు వారి వెంట. ఇప్పుడు నేనంట ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి. ఈ భూలోకానికి మనం ఏమి తేలేదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకొని పోం. ఎస్, అది లోకంలో ఉన్నదే, కానీ బైబిల్ అలా లేదు. బైబిల్లో ఏముందో తెలుసా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వారి క్రియలు వారి వెంట వచ్చును, కానీ బైబిల్ గ్రంథంలో ఇంకో చోట ఇంకో మాట రాస్తుంది. చదవండి ఆ మాట. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి, 5వ అధ్యాయం. అందరూ చదవాలి ఈ మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదువుదాం 24, 25 వచనాలు అందరం కలిసి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం అందరం కలిసి చదువుదాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమొస్తాయి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం కూడా చదువుదాం లేండి ఆ మాట. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. 13వ వచనం చదువుదాం అందరం కలిసి. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటి. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇప్పుడు మళ్ళీ తిమోతి మొదటి పత్రిక 24వ వచనం చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట. ఇప్పుడు చెప్పండి, మన వెంట వచ్చేవి ఏంటంటి? క్రియలు. రెండవది ఏమంటానంటే సత్క్రియలు. ఏమొస్తాయి? సత్క్రియలు మనతో వస్తాయి, మన మీద సాక్ష్యం చెప్తాయి. రెండవది మన వెంట పాపాలు కూడా వస్తాయి. మన పాపాలు మనకు తెలియకుండా న్యాయపు తీర్పు ముందుగా కొన్ని నడిచే ఉన్నాయి, అంటే మనకంటే ముందు కొన్ని పెళ్ళేటి ఉన్నాయి. ఇంకా కొన్ని పాపాలు మన వెంట వచ్చేవి ఉన్నాయి. ఈ చిట్టా ప్రభు దగ్గర ఉంది. అందుకే ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదువుదాం 12వ వచనం అందరం కలిసి, లేదంటే 11, 12 చదువుదాం. 11, 12 చదువుదాం. అన్యాయం చేయవాడను ఇంకను అన్యాయం చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడైన ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో,
పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుగానే ఉండనేమో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. క్రియకు దేవుడు జీతాన్ని సిద్ధపరిచినాడు. నువ్వు సత్క్రియ చేసినట్లయితే సత్క్రియకు తగిన బహుమానం, నువ్వు సత్క్రియ చేయనట్లయితే దానికి కూడా బహుమానం ఉంది. సత్క్రియకు బహుమానం ఉంది, సత్క్రియ కాని దానికి కూడా ఏముంది? రండి ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 6-7 వచనాల దగ్గర చదువుదాం. 6-7 వచనాలు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము. దేవుడు సిద్ధపరిచిన జీతం. మనము భూమి మీద సత్క్రియ కనుక చేసినట్లయితే, సత్క్రియలు మనము శ్రద్ధగా పట్టుదలతో ఓపికగా మనము చేసేవారంగా ఉన్నట్లయితే, ఇప్పుడు సత్క్రియకు దేవుడు సిద్ధపరిచినటువంటి జీతం ఏంటిది చెప్పండి, మళ్ళీ చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని ఇచ్చు. సత్క్రియను చేసేవానికి ఏముందంటే నిత్య జీవం ఉంది. ఎవరైతే సత్క్రియలు శ్రద్ధగా పట్టుదలతో ఓపికతో ఎవరైతే చేసేవారుగా ఉంటారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి జీతం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అని దేవుడు చెప్పినాడు కదా. దేవుడు సిద్ధపరిచిన జీతము, దేవుడు మన కొరకు సిద్ధపరిచి మనకు అనుగ్రహించబడేటువంటి జీతము ఆ నిత్య జీవం. ఆ నిత్య జీవము సత్క్రియను ఓపికగా చేసేవారికి ఉంది. అంటే ఈ సత్క్రియ అంటే చెప్పాను కదా డెఫినేషను, లోపల అంటే మనసులో ఏం పెట్టుకోకూడదు? ఏ ద్వేషం పెట్టుకోకూడదు. ఏ ద్వేషము కూడా మనం లోపల పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ద్వేషం ఎందుకు లోపల పెట్టుకోకూడదు చెప్పండి. ఈ ద్వేషం అంతా ఒక చోట సమాప్తం చేయబడింది. ఎక్కడది రెఫరెన్స్? ఎఫెసియన్స్ చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. 16వ వచనం అందరం కలిసి చదువుదాం. అర్థం కావడం కోసం ఆ 16వ వచనం అందరం కలిసి చదువుదాం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇప్పుడు ద్వేషం ఏమైంది? ఏ ద్వేషం తెలుసా? అక్కడ రాయబడిన మాట ఆ ద్వేషం వలన. ఆ ద్వేషం, ఆ అనే పక్కన ఏ అనే మాట పెట్టుకోండి. ఏ ద్వేషం వలన అంటే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను చంపినాడు కదా తన తమ్ముణ్ణి. ఎట్లా చంపినాడు? ద్వేషంతో చంపినాడు. ద్వేషం పెట్టుకుని చంపినాడు. కాబట్టి ఆ ద్వేషము ఈ కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సంహరించినాడు. ఇప్పుడు మన లోపల ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు. ఒకవేళ మన లోపల ద్వేషము ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి కలవరి శిలువ రక్తము చేత కడుగబడి విమోచించబడి లోపల గనక ద్వేషము పెట్టుకుంటే దేవుని శక్తి పనిచేయదు మనలో. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ద్వేషము రక్షించబడిన తర్వాత రక్షించబడినటువంటి విశ్వాసులు ద్వేషమును లోపల పెట్టుకోకూడదు. ఆ ద్వేషమునే కనుక లోపల పెట్టుకుని జీవిస్తున్నట్లయితే దేవుని శక్తి పనిచేయదు. దేవుని శక్తి పని చేయకపోతే ఇంక ఏ శక్తి పనిచేస్తుంది? దేవునికి విరోధం సాతానుడే. దేవుని శక్తి పనిచేయడం లేదు కాబట్టి ఎవరి శక్తి పనిచేస్తుంది? సైతాను శక్తి పనిచేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ
10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. 21వ వచనం, మొదటి కొరింథీ 10:21. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను, చదవల మీరు, ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొంద నేరరు. ఇక్కడ ప్రభు బల్లనే మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రభు బల్లనే ఉంది. మరి దయ్యబల్ల ఎక్కడుంది? ఎక్కడుంది దయ్యబల్ల? చెప్పండి, దయ్యబల్ల ఎక్కడుంది? లోపల ద్వేషం పెట్టుకొని ఆ బలలో పాలు పంపులు పొందినామనుకో, దయ్యబల్ల. ఏం పెట్టుకోకూడదు లోపల? లోపల పెట్టుకోకూడదు. కయ్యూను ఏం పెట్టుకొని పోయినాడు మందిరానికి? దేవుని దగ్గరికి ఏం పెట్టుకొని పోయినాడు? లోపల ద్వేషం పెట్టుకున్నాడు, పోయినాడు. బలి అర్పించినాడు, క్షమించండి, అర్పణ అర్పించినాడు. అర్పణ అంగీకరించబడిందా? అంగీకరించబడలే. ఎందుకు అంగీకరించబడలే? లోపల ఏముంది కాబట్టి అంగీకరించబడలే. మన లోపల కూడా అందుకే మొదటి యోహాను పత్రిక కింద మనం చదివాం, మనము కూడా కయ్యను వంటి స్వభావము గలవారమే. ఉందా కయ్యను లాంటి స్వభావం ఇంకా మన లోపల? ఆ ద్వేషం ఇంకా ఉందా లోపల? ఆ ద్వేషం అట్లే లోపల పెట్టుకొని అలాగే ఉంచుకొని అలాగే మనం కొనసాగించినట్లయితే ప్రభు శక్తి మనలో పనిచేయదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఎప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుందంటే, ఎప్పుడైతే ఆ సిలువను గుర్చినటువంటి వార్త విని నశించిపోకుండా ఆ సిలువ వైపు చూసిన వారందరూ రక్షించబడుతూ వచ్చినారు. ఇప్పుడు ఆ సిలువలో ద్వేషం సంహరించబడుతూ వచ్చింది. ఆ సిలువను చూసినాం, రక్షించబడ్డాము కాబట్టి ఇప్పుడు మనం ఏం పని చేయాలా? దేవుని శక్తి పనిచేయాలి. ఆ సిలువలో ద్వేషం అంతా సంహరించబడింది, ఇక మన దేవుని శక్తి పనిచేయాలా? సిలువ వైపు చూచినాం కానీ లోపల ద్వేషం ఉంది, దేవుని శక్తి పనిచేయదు. అందుకే 17వ వచనం చదవండి. 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. క్రీస్తు యొక్క సిలువ ఎప్పుడు వ్యర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం ఎప్పుడు వ్యర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలు అర్పించినటువంటి ఆ అర్పణ ఎప్పుడు వ్యర్థమవుతుందంటే, కయ్యను లాంటి స్వభావం కలిగి ఉంటే ఇప్పుడు సిలువ ఏమవుతుంది? వ్యర్థమే. అందుకే మనం కయ్యను లాంటి స్వభావం కలిగి ఉండొద్దు. కయ్యను లాంటి స్వభావం మనం కలిగి ఉండకుండా మనం ఏం కలిగి ఉండాలా? సత్క్రియను మనము శ్రద్ధతో చేసేవారంగా ఉండాలా. ఆ శ్రద్ధతో మనము సత్క్రియను చేసిన వారంగా ఉన్నట్లయితే మనం ఏం పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇప్పుడు సత్క్రియను మనం జరిగించకపోతే, ఇప్పుడు దేవుడు జీతం సిద్ధపరిచాడు, ఏం పొందుకుంటాం? ఇప్పుడు సత్క్రియను మనం ఓపికగా జరిగిస్తే నిత్య జీవాన్ని పొందుతాము. ఇప్పుడు సత్క్రియను మనం జరిగించకపోతే ఏమి పొందుతామో తెలియాలి కదా. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, సత్క్రియను చేయకపోతే మనం ఏం పొందుకుంటామో, మన కొరకు ఏం సిద్ధపరచబడిందో, సత్క్రియను జరిగించని వారి కొరకు ఏం సిద్ధపరచబడింది చదవండి. 2వ అధ్యాయము చదవండి. మళ్ళీ 7వ వచనం నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవం ఇచ్చిన. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చాలు. ఎవరైతే సత్క్రియకు లోబడకుండా, సత్క్రియను చేయకుండా, సత్క్రియను జరగకుండా ఎవరైతే భేదాలు పుట్టిస్తారో, చెప్పండి, సత్యమునకు లోబడకుండా దుర్నీతికి ఎవరైతే లోబడతారో వారి మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత ప్లస్ రౌద్రం.
ఉగ్రత మరియు రౌద్రము వచ్చును. తట్టుకుంటామా? మీరు పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే 2 సార్లు ఆది కాండంలో ఉగ్రతను మనం చూస్తాం. 2 ఆది కాండం మాత్రమే. మొదటి పుస్తకంలో 2 సార్లు దేవుని ఉగ్రతను చూస్తాం. నెంబర్ 1, లోతు సొదొమ గొమొర్రాలలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రాల మీదకి ఏం దిగి వస్తా వచ్చింది? అగ్ని గంధకం. ఇది ఉగ్రత. తర్వాత మళ్ళీ చూసినట్లయితే నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఈ లోకం మీదకి ఏమొచ్చింది? దేవుని కోపం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే సత్క్రియను జరిగించకుండా సత్క్రియకు విరోధముగా భేదాలు పుట్టిస్తూ భిన్నాభిప్రాయాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత, రౌద్రం. ఉగ్రత తట్టుకోవచ్చేమో. ఇప్పుడు రౌద్రం అంటే ఇంకా అగ్ని కూడా దాన్ని ఇంకా తట్టుకోలేదు. రౌద్రాన్ని అగ్ని కూడా తట్టుకోలేదు. తట్టుకుంటామా? వారికి సత్క్రియను జరిగించని వారి మీదకి దేవుని ఉగ్రత, రౌద్రం వస్తుంది. అంత మాత్రమే కాదు, చదవండి. దుష్కార్యములు చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట ఈదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగుతుంది. ఏమొస్తుందంట? శ్రమ, వేదన. ఇవన్నీ మనకొద్దు. ఈ శ్రమలు, ఈ వేదనలు. అందుకే సత్క్రియ కయ్యను చేయలే. సత్క్రియను కయ్యను చేయలేదు కాబట్టి ఏమైనాడు? భూమి మీద ఏమైనాడు? కయ్యను ఏమైనాడు? అంతకన్నా మంచి బిరుదు ఇంకా ఉంటుందే. చదవండి ఆ మాట. దేశ దిమ్మరి కంటే ముందు ఒక మాట ఉంది. కయ్యనే పలికినాడు నోటితో. ఏమని పలికినాడు చూడండి. శ్రమయు వేదన కలుగును అనే మాటకు మనము అనుసంధానంగా ఈ మాటను చదువుతాం. చదవండి 13వ వచనం. 4:13 అందుకు కయ్యూను నా దోష శిక్ష. మనం అంటాం కదా, శ్రమలు వేదనలు వచ్చినప్పుడు ఏమంటా? నేను భరించలేకుండా ప్రభా నన్ను సంపు ప్రభా అంటాం కదా. అంతే కదమ్మా? ఏమంటాం? ఇప్పుడు శ్రమలు వేదనలు ఎక్కువైనా ఏమంటాం? నేను భరించలేకుండా చచ్చిపోయినా బాగుండు, చంపినా బాగుండు అన్నమా? అంటే భరించలేముగా. అంటే ఇది మన శక్తికి మించిపోయింది కాబట్టి ఇప్పుడు కయ్యను ఏమంటున్నాడు? ఇప్పుడు నా దోష శిక్ష నేను భరించలేనంత ఎవడు చేయమన్నాడు? నీ లోపల ఎవడు పెట్టుకోమన్నాడు ద్వేషాన్ని? నీ తమ్ముని ఎవడు చంపమన్నాడు? ఇప్పుడు ఆ తమ్ముడిని చంపినటువంటి ఆ బాధ, ఆ వేదన, అవన్నీ తలుచుకుంటుంటే ఇక నాకు మంచి దినాలు ఉన్నాయంటే కళ్ళు తెరిచి చూస్తే, కళ్ళు మూసుకొని చూస్తే ఏ ఒక్క మంచి రోజు కనపడ్డంలే. లాస్ట్ పలికినాడు, నేను భరించలేనంత గొప్పది. చదవండి కంటిన్యూషన్. 14 నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఏం చేసినాడంట? దేవుడు వెళ్ళగొట్టినాడు. 3వది దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. అబ్బా, ఎంత భయంకరమైన మాటలు చూడండి. భరించలేనంత గొప్పదిగా ఉంది. దేవుడు వెళ్ళగొట్టినాడు. దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. 4వది దిగులు పడుతూ ఉన్నాడు. 5వది భూమి మీద దేశ దిమ్మరైనాడు. దేన్ని బట్టి ఇదంతా శ్రమ, వేదన? ఈ శ్రమ, ఈ వేదన దేన్ని బట్టి? సత్క్రియ జరిగించకపోవడాన్ని బట్టి, ద్వేషాన్ని లోపల ఉంచుకోవడాన్ని బట్టి. అందుకే జాగ్రత్త. సత్క్రియను మనం చేసేవారంగానే ఉండాలి. ఆ సత్క్రియను మనం చేసినట్లయితే మనకు నిత్య జీవం. శ్రమలు తప్పించుకుంటాం, బాధలు తప్పించుకుంటాం, వేదనలు తప్పించుకుంటాం, దేవుని ఉగ్రత తప్పించుకుంటాం, దేవుని యొక్క రౌద్రాన్ని కూడా తప్పించుకుంటాం. ఒకవేళ మనము సత్క్రియను కనుక జరిగించకుండా మనం ఇష్టం వచ్చినట్లు బ్రతికినామనుకోండి, ఏం జరుగుతుంది? శ్రమలు, వేదనలు, దిగులు, ఇవన్నీ దేని చేత వస్తాయి? దిగులు, శ్రమ, వేదన, ఇంకా దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడినటువంటి జీవితం, ఒంటరితనంతో కూడిన జీవితం, నాకు ఎవరు లేరులే, ఇంకా నాకు ఎవరు దిక్కు లేరులే అనుకునే జీవితం. ఇదంతా దేనికి ప్రతిఫలం అంటే సత్క్రియలు చేయకుండా ఉండేటువంటి జీవితం. ఇవన్నీ కయ్యను ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసుకున్నాడు అక్కడ.
నాకు దేవుని సన్నిధి లేకుండా పోయిందే. ఇప్పుడు చాలామంది దేవుని సన్నిధికి రాలేరు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఏం లేదు, సత్క్రియ లేదు. కొందరు వచ్చినా ఉండలేరు. వస్తారు, బైబిల్ అలా పెడతారు, సెల్లు పట్టుకొని పోతారు. అందుకే నేను ఒక చోట చెప్పిన, వాళ్ళందరూ దేశదిమ్మరులే. ఎవరు వాళ్ళంతా? బైబిల్ అక్కడ మందిరంలో పడేసి సెల్ ఫోన్ పట్టుకొని బయట తిరుగులాడే ప్రతి ఒక్కడు కయ్యను లాంటోడే. ఈ మాట చెప్తుంటే ఒక సేవకుడు పులిపిడి మీద సెల్లు చూస్తున్నాడు. అదే టైంలో నేను ఆయన చూడలే. నేను ఆ మాట చెప్పేసరికి సెల్ ఫోన్ ఇచ్చిన పడేసినాడు. అయిపోయి మీటింగ్ అయిపోయినాక, అన్న ఆ మాట నన్ను గుచ్చుకునింది అన్నాడు. ఏం మాట? నువ్వు ఆ మాట చెప్పినప్పుడు నేను సెల్ ఫోన్ చూస్తాను కదా. బైబిల్ చూడాలి కానీ సెల్ ఫోన్ ఎవరు చూడమని చెప్పినారు. ఎందుకో సెల్ ఫోన్ మీదకి మనసు పోయింది అన్నాడు. పోకూడదు. సాతాను మరలిస్తాడు, దృష్టి మరలిస్తాడు. మన లోపల సత్క్రియను మనము చేయడానికి మాత్రమే మనకు మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే తిమోతితో పౌలు చెప్పినాడు, కొందరి పాపాలు న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నాయి, మరి కొందరి పాపాలు ఏం చేస్తున్నాయంట, వారి వెంట వస్తాయి. సత్క్రియలు మనం చేసినట్లయితే సత్క్రియలు మనం తీసుకొని పోదాం. సత్క్రియలు మన వెంట వెళ్ళేటట్టు చూసుకుందాం. సత్క్రియలు మన వెంట నడిచేటట్టు చూసుకుందాం. సత్క్రియలు మనకంటే ముందుగా న్యాయ తీర్పు ముందు నిలబడేట్లుగా చూసుకుందాం. మనము దేవుని సన్నిధానమునకు పోయేసరికి లేదా న్యాయ తీర్పులకు పోయేసరికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రకటన గ్రంథం ఎక్కడ ఆయన కూర్చుంటాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనుడైన ఒకని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సమ్ముఖముని పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరి జీవ గ్రంథమున వేరొక గ్రంథం విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏం పొందినారంట? వేటిని బట్టి తీర్పు పొందినారు? తమ క్రియల చొప్పున. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మనకంటే ముందుగా మనం చేసిన పాపాలు న్యాయ తీర్పు ముందు పోయి నిలబడతాయి. ఇంకా కొన్ని పాపాలు మన వెంట నడుస్తాయి. కొన్ని క్రియలు కూడా మనతో పాటు వస్తాయి. ఒకవేళ ఆ రోజు నువ్వు నేను నోరు తెరిచి ఏమి మాట్లాడకపోవచ్చు, కానీ మన క్రియలు మాట్లాడతాయి. అందుకే జాగ్రత్త. పాపం విషయంలో జాగ్రత్త. అట్టివాడు మార్గము తప్పిపోయిన వాడై తనకు తాను శిక్ష విధించుకున్నాడు. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి నువ్వు మార్గాన్ని తప్పిపోవద్దు. ఎందుకంటే ఒకవేళ నీ ఏ పాపము నిన్ను దేవుని యొక్క మార్గమును తప్పిపోయేటట్లు చేసిందో ఆ పాపము నిన్ను మార్గము తప్పించడమే కాదు, ఒకరోజు నిన్ను నిత్య జీవాన్ని కూడా తప్పిస్తుంది. ఆ పాపం ఏం చేస్తుంది? నిత్య జీవాన్ని కూడా తప్పిస్తుంది. ఆ పాపం ఒకరోజు న్యాయ తీర్పు నిలబడి ఆ పాపం నా మీద తీర్పు పలుకుతుంది, మన మీద తీర్పు పలుకుతుంది. చిక్కిపోతాం. ఆ పాపపు క్రియ మనం నిత్య జీవాన్ని పొందుకోకుండా చేస్తుంది. నిత్య జీవాన్ని పొందుకోకపోతే ఏం పొందుకుంటాం చెప్పండి? శ్రమ, వేదన, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం. అంత మాత్రమే కాదు, అగ్ని గంధకములతో మండుగుండం, రెండవ మరణాన్ని పొందుతాం. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. అది తప్పించాలనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భూమి మీదకి వచ్చినాడు. అందుకే మనం జాగ్రత్త కలిగి చూస్తాం, జాగ్రత్త కలిగి జీవించాలా. సత్క్రియల విషయంలో జాగ్రత్త. ఇది మొదటి సత్యం. సత్క్రియల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలా. రెండవ జాగ్రత్త క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటిది? సత్క్రియ చూసాం. రెండవది, ఈ ప్రస్తుత దినాలలో మనము జాగ్రత్త పడాల్సిన రెండవ కండిషన్, మనం ఖచ్చితంగా తప్పిపోకుండా ఉండాల్సిన రెండవ కండిషన్, జాగ్రత్త పడాల్సిన రెండవ కండిషన్. దీని మీద మనం మెలకువ కలిగి ఉండాలి. ఎందుకంటే శక్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచే దినాల్లో మనకు వచ్చేసినాం. వాక్యము తెలిసిన వారు సహితం, వాక్యాన్ని బోధించేవారు సహితం, వాక్యాన్ని
వాక్యాన్ని బైబిల్ పట్టుకొని తిరిగేవారు సైతము ఖచ్చితంగా మోసపరిచబడే దినాలు. సాతానుడు ఎలా మోసపరుస్తున్నాడో క్లుప్తంగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎలా మోసపోతామో చూడండి. చదవండి ఇప్పుడు చదవండి 9వ వచనం. 9వ వచనం ఇప్పుడు చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తీతు 3:9 అందరం కలిసి చదువుదాం. 9-10 వచనం అందరం కలిసి చదువుదాం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. జాగ్రత్త పడాల్సిన 2వ కండిషన్. అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రము గురించిన వివాదములు, ఇవన్నీ ఏమైనాయంట? ఇప్పుడు చెప్పండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్లలో దేని కొరకు కొట్లాడుతున్నారు? మీరు చూసిండొచ్చు, కొంతమంది చూడకపోయిండొచ్చు. మేము కొన్ని చూస్తుంటాం, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి. దేని గురించి ఇప్పుడు గొడవ జరుగుతుంది? నెంబర్ 1, యేసు ప్రభు బిచ్చగాడు అనే దాని గురించి 2 నెలలు కొట్లాడుకున్నారు. నెంబర్ 2, యేసు ప్రభు అసలు దేవుడే కదా అనే దాని గురించి కొన్ని సంవత్సరాలు కొట్లాడుకున్నారు. నెంబర్ 3, ఇప్పుడు 3వ కొట్లాట జరుగుతుంది. ఏందో తెలుసా? యెహోవా అనే పేరు ఉంది కదా, యెహోవా అనేటువంటి పేరు అందరి ఇంటి పేరంట. ఏమంట? అది ఇంటి పేరంట. యెహోవా అనేది ఇంటి పేరంట. ఇప్పుడు దాని గురించి కొట్లాడుతున్నారు వారం నుంచి. ఇక్కడ రాసింది అవివేక తర్కములను, వంశావళులను. ఇప్పుడు కలహం. దేని కలహము? కలహం అంటే నువ్వు చెప్పే బోధ తప్పురా, నువ్వు చెప్పే బోధ కరెక్ట్రా, నీకెవరా నేర్పించు. వాళ్ళు మాట్లాడుకున్న భాష, వల్గర్ భాష ఎంత భయంకరంగా ఉందంటే. 4వది ధర్మశాస్త్రమును గురించిన వివాదం. ధర్మశాస్త్రం దేవుని వాక్యం, దేవుని వాక్యమును గురించిన వివాదం. ఈ దేవుని వాక్యమును గురించిన వివాదము డిబేట్స్లలో జరుగుతూ ఉంది. ఎంత భయంకరంగా జరుగుతూ ఉందంటే, ఒక సహోదరుడు నన్ను కూడా పిలిచినాడు. నేను అప్పుడు చెప్పిన, బ్రదర్ నాకు బైబిల్ గురించి మాత్రమే తెలుసు, కానీ నీకన్నా నాకు ఎక్కువేం తెలియదు, నాకు బైబిల్ గురించి మాత్రమే తెలుసు. ఆయన అన్నాడు, మరి బైబిల్ గురించి చెప్పడానికి కదా నేను పిలిచేది అన్నాడు. బ్రదర్ మీకు బైబిల్ గురించి మాత్రం తెలియదు, మీకు మిగతా వాటి అన్నింటి గురించి తెలుసు. నేను మీ దగ్గరకు వచ్చి చెప్తే ప్రయోజనం ఏం లేదు, దయచేసి నా దానిలోకి లాగద్దని చెప్పిన. ఒకడన్నాడు, ఏమని తెలుసా? యేసు ప్రభు యొక్క కుమారత్వము, యేసు ప్రభు యొక్క ప్రధానత్వం అనే మాటను గురించి ఎంత తప్పుడు బోధ చెప్పినా అంటే, దాదాపు 23 లక్షలు 24 లక్షలు ఖర్చు పెట్టి తప్పుడు బోధ చేసినాడు. ఇక్కడ నుంచి కూడా కొంతమంది పోయినారు, ఛార్జీలు పెట్టుకొని, సొంత డబ్బులు పెట్టుకొని. నన్ను కూడా పిలిచినారు ఒక ఆయన, రా బ్రదర్ సొంత కారులో పోతున్నాం మేము. నేనేమనంటే, ఇంత ఖర్చు పెట్టుకొని వాక్యాన్ని మీరు విసర్జించడానికి పోతున్నారు బ్రదర్, మీరు పోయి రాపోండి, నరకంలో కలుసుకోపోండి ఎవరితో అయినా, నేనైతే రాలేను పోని చెప్పిన. వాక్యం ఏం చెప్పింది? వివాదాలు, అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రం గురించి వివాదాలు నిష్ప్రయోజనము, వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి ఏం చేయాలా? దూరంగా ఉండాలా. ఇప్పుడు ఇంకో వర్షం చెప్తున్నా, ఎవరైనా మీకు తెలియని వేరే కొత్త బోధకుడు ఎవరైనా వచ్చి మీకు ఏమైనా కొత్త సంగతులు నేర్పిస్తాం రా అని చెప్తే అస్సలు వెళ్ళొద్దు, పోవద్దు, వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. మీకున్న వాడితో చదువుకోండి, వెళ్ళే ప్రయత్నమే చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళే ప్రయత్నమే చేయొద్దు. 2వది, వేరే మందిరాలకు కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. నీ ప్రత్యక్షతలో నువ్వు ఉండు. నువ్వు హెబ్రోన్ అయితే హెబ్రోన్, సిఎస్ అయితే సిఎస్, ఆర్సిఎం అయితే ఆర్సిఎం, ఏదైతే నువ్వు దాంట్లోకి పోయి దీంట్లో పోయి కలుషితం అవుతావు. వద్దు. ఆ దినాలకు వచ్చేసినాం, జాగ్రత్తగా ఉండు. 3వది తర్వాత కండిషన్, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయాలంట? విసర్జించాలి. ఇప్పుడు మతభేదాలు పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన చెప్పినాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు, పేరు చెప్పండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు. నేను రీసెంట్గా విన్నాను ఆయన మాటలు, ఆయన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, అది ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూనే,
ఆయన ఏం చెప్పాడంటే అందులో, నేను పక్కా హిందువు, ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పిన మాట చెప్తున్నా, నేను పక్కా హిందువు, యేసుప్రభు నమ్ముకున్నా, నేను హిందుత్వాన్ని వదలలే అన్నాడు. ఏమన్నాడు? నేను హిందుత్వాన్ని వదిలిపెట్టలే, యేసుప్రభుని దేవునిగా అంగీకరించిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకుడు చెప్పిన ఇంటర్వ్యూలో మాట. వాక్యం ఏం చెప్పింది? అట్టి వారిని ఏం చేయాలా? విసర్జించాలి. పేరు కాదు కదా, అతని ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వద్దు. మత భేదాలు పుట్టించేవారు వీళ్ళందరూ, వెనుకకు లాగేవారు వీళ్ళందరూ. భయంకరమైన, సాధ్యమైనంత వరకు దయచేసి సెల్ ఫోన్లలో, యూట్యూబ్లలో రకరకాల ఎన్ని వాట్సాప్ గ్రూప్స్ వస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో, భయంకరమైన వాట్సాప్ గ్రూపులు, ఎన్ని బోధలు అంటే ఏది ఫాలో కావాలి, ఏది వద్దు. మొబైల్, ఈ స్మార్ట్ ఫోన్ లేకుండా కీప్యాడ్ సెల్ ఉన్నప్పుడు బాగునేది కాలం. అందుకే దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి నేను ఏ వాట్సాప్ గ్రూప్ను ఫాలో అవ్వను. వాళ్ళు ఏమైనా అనుకోని అని చెప్పి నేను దాని జోలికి పోను. ఎందుకంటే మనకు దేవుని వాక్యమే ప్రామాణికం. దేవుని వాక్యానికి మాత్రమే మన విలువ, దేవుని వాక్యానికి మాత్రమే మనము ప్రాధాన్యత. వాక్యం ఇవ్వలేని, ఈ వాక్యము దిక్చూసి, ఈ దిక్చూచి వాక్యమే మనకు దిక్చూచిగా ఉంటే, ఈ వాక్యమే మన చేతిలో ఉంటే వాళ్ళు ఎందుకు మనం పఠిస్తాం. ప్రభువా నాకు నేర్పించు, నాకు చూపించు, నన్ను ఈ లోకమాల్యం నుండి తప్పించడానికి కొరకై, ఈ లోకమాల్యం అంటకుండా నేను పరిశుద్ధంగా బ్రతకడానికి దేవా నాకు సహాయం చేయండి. ఆయన వాక్యమైన దేవుడు, ఆయనే మనకు వాక్యంలో ఉండి మనతో మాట్లాడి మనకు బోధపరుస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే మార్గం తప్పిపోకుండా చూసుకోవాలా, మనకు మనమే శిక్ష విధించుకోకుండా చూసుకోవాలా, మనకు మనమే పాపములను కూర్చుకోవద్దు. ఆ పాపాలు మన వెంట వస్తాయి, ఆ పాపాలు మనకంటే ముందుగా పోయేటున్నాయి. అందుకే మనం జాగ్రత్త కలిగి, అందుకే మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అనుక్షణము మనము పరీక్షించుకునే వారంగానే ఉండాలి. అనుక్షణం ఎలాగుంది క్రైస్తవ జీవితం, ఏమవుతుంది ప్రపంచంలో తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, జాగ్రత్త పడాలా. ఏమాత్రం కూడా తొందరపడద్దు, ఏమాత్రం కూడా మనము లోపల టెన్షన్స్ ఫీల్ కాకూడదు. అందుకే యేసుప్రభు గారు అన్నాడు, ఇగో యేసుప్రభు ఆయన అక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన అక్కడికి వచ్చి ఇక్కడ తొందరపడద్దు. యేసుప్రభు రాక్కడ ఎట్లా ఉంటుందంటే, మధ్యాకాశంలో ఒక బూర ఊదబడుతుంది, మధ్యాకాశంలో ఆ బూర ధ్వని మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప యేసుప్రభు అక్కడికి వచ్చాడంట, ఇక్కడికి వచ్చాడంట చెప్పొద్దు, చేయొద్దు, నమ్మొద్దు. ఒకటే స్వరం, నీకు బూర వినబడుతుంది, ఆ బూర శబ్దం వినబడే వరకు ఎదురు చూడు, అంతే. నిరీక్షణ కలిగి మార్గం తప్పిపోవద్దు, జాగ్రత్త కలిగి జీవిస్తాం. అన్ని విషయాలలో ఈ దినాలలో మనం జాగ్రత్తగా లేకపోతే, సత్క్రియ మనం ఓపికగా చేయకపోతే, రెండవది మనము తప్పిపోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనకున్న ఏకైక మార్గము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ వాక్యమే. ఈ వాక్యమే మనకు అన్ని విషయాలలో ఆధారమైనటువంటి ఈ వాక్యాన్ని నమ్ముకుందాం. వాక్యం రాయబడిన ప్రకారంగా జీవిస్తాం, వాక్యంలో ఉన్న ప్రకారంగా సిద్ధపడతాం, వాక్యంలో రాయబడిన ప్రకారంగా పరీక్షించుకుంటాం, వాక్యంలో రాయబడిన ప్రకారంగా రాకడకును సిద్ధపడి ఆ రాకడ ఎత్తబడే వారిలో మనం ఉంటాం. అందుకొరకు పరీక్షించుకుంటామా? మోకరించండి.